హాయ్ ఫ్రెండ్స్, మేమైతే షిరిడి వెళ్ళామన్నమాట. షిరిడీలో అక్కడ స్టే చేసి అక్కడ దగ్గరున్న జ్యోతిర్లింగాలు, అదేవిధంగా శని మహాత్ముడిది ఉంది కదా, శని సిగ్నాపూర్ అని, ఇవన్నీ కూడా చూసుకొని వచ్చామన్నమాట. మొదటిగా ఇక్కడైతే మేము శని సిగ్నాపూర్కి వెళ్ళామన్నమాట. శని దేవుణ్ణి దర్శనం చేసుకుందామని చెప్పేసి. చూడండి, గుడి మొత్తం కూడా ఈ విధంగా ఉంది. మనము చాలామంది ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి దగ్గరికి వెళ్ళి వీడియో చేయాలంటే కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఎందుకంటే అక్కడ ఇంకొకటి మనము చూడండి, అక్కడైతే ప్రతి ఒక్కరు కూడా నువ్వుల నూనె, నువ్వులు, ఈ విధంగా నవధాన్యాలతో కూడా పూజలు చేసే వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ లైన్లో వెళ్ళి దర్శనం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి వాళ్ళు తీసుకొని వెళ్ళిన ఆ నూనె, అదేవిధంగా నవధాన్యాలు అక్కడ సమర్పించవచ్చు అనమాట. గుడి బయట ఈ విధంగా నవగ్రహాలది ఒక గోపురం అయితే ఉందన్నమాట. చూడండి, చూస్తే 9 మందికి 9 వాకెండ్లు అన్నట్లు ఉందన్నమాట గోపురం మొత్తం కూడా. చుట్టూ ముందు వరుసలో అయితే శని మహాత్ముడు, ఒకవైపు రాహు, ఒకవైపు కేతువు ఉన్నారనమాట. మిగతా వాళ్ళంతా కూడా చుట్టూ నేను ప్రదక్షిణ చేసుకుంటూ మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. నవగ్రహాలు ఏ విధంగా ఆ గోపురం చుట్టూ ఏర్పాటు చేశారు చిన్న చిన్నగా అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొకటి, ఫోను ఒక్కొక్కసారి అవైలబుల్ లేకపోవడమే మేలు గుడిలోకి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మొబైల్ ఉందనుకో, అది వీడియో చేయాలి, ఇది వీడియో చేయాలని తాపత్రయమే ఉంటుంది, కానీ దేవుణ్ణి కూడా మనం ప్రశాంతంగా మొక్కోలేమేమో అనిపిస్తుంది అనమాట. చూడండి, గోపురం వెనకాల ఈ విధంగా నీళ్ళు కూడా అంతా కూడా ఉన్నాయన్నమాట. ఒక నదిలాగా మొత్తం చుట్టూ కట్టి వాటర్ అంతా కూడా ఉంది. మొత్తానికైతే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా కూడా మనం ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక దేవునికి వెళ్ళామంటే అక్కడ మనకి ఆ మైండ్ అనేది ఆటోమేటిక్గా రిలాక్సేషన్ అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. చూడండి, మొత్తానికైతే మేము శని సిగ్నాపూర్కి వెళ్ళామండి. 120 కిలోమీటర్ల దూరం ఉంది. మనం వెళ్ళినా కూడా అప్ అండ్ డౌన్కి వాళ్ళే తీసుకెళ్ళి మనకి అక్కడ ఉన్న ప్రదేశాలు అయితే చూపిస్తారనమాట. చూడండి, ఈ విధంగా మేమైతే జ్యోతిర్లింగాలు, ఈ శని మహాత్ముని, షిరిడి సాయిబాబా, ఇవన్నీ కూడా చూసుకొని ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసి ఈ వీడియో అయితే మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.